మొదటి కథ ద మ్యూజిషియన్. అనగనగా ఒక ఊరిలో అయాన్, ఆర్యన్ అనే ఇద్దరు అన్న తమ్ముడు ట్విన్స్ ఉండేవారు. వాళ్ళకి ఆసక్తి ఎక్కువ, అందుకే ఒక బూత్ బంగ్లాకి వెళ్దామని నిర్ణయించుకున్నారు. అదే ఉత్సాహంతో బయలుదేరారు. అన్నయ్య, నాకు భయం వేస్తుంది. భయపడుకురా తమ్ముడు, ఏం కాదు. అలా బయలుదేరారు. అక్కడ ఒక ముసలాయిని చూడడంతో వాళ్ళకు ఏదో గుర్తొచ్చి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. అవేంటి అంటే, అప్పట్లో ఒక సంగీతం మాస్టర్ ఉండేవాడు అని. అతన్ని కన్విన్స్ చేసి తను ఊర్లోకి తీసుకొచ్చి ఊరికి ఒక కొత్త పూర్వ వైభవాన్ని అందిస్తారు. అందరూ ఘనంగా స్వాగతం చెప్తారు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, మనం ఎప్పుడూ భయాన్ని చూడొద్దు, ఆ భయం వెనకాల వచ్చే ప్రతిఫలంని చూడాలి అని మనకి చిన్ని కథ నేర్పించింది. ద ఫర్గివ్నెస్. అనగనగా ఒక అడవిలో చిన్న నక్క ఫిజ్ అని ఉండేది. ఫిజ్ కి ఒకరోజు ల్యాంప్ కనిపించడంతో దాన్ని ముట్టడంతో పెద్ద పొగొచ్చి ఒక ఆకారం ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అనింది. దానికి ఫ్రెండ్స్ ఎవరు లేడంతో తను ఒక చిన్న ఫ్రెండ్ కావాలని కోరుకుంటుంది. తను నిజంగానే వచ్చేస్తుంది. తన ప్రాణం ఒక ల్యాంప్ లో దాచిపెడతాడు ఆ ఫిజ్. అందుకే ఆ ల్యాంప్ ఎప్పుడు మెరుస్తూ కనిపించేది. ఒకరోజు అందరూ ఏదో పార్టీలో ఉండడంతో ఒక రాకూన్ వచ్చి దాన్ని ముడుతుంది. ఏంటిది ఇంత ప్రకాశితంగా అని ముట్టుకుంటుంది. అప్పుడే ఫిజ్ వచ్చి ఇలా అంటాడు, అయ్యో ఏం చేస్తున్నావు, నా స్నేహితుడు ప్రాణం దీంట్లో ఉంది, ఇప్పుడు నువ్వు ముట్టుకోవడం వల్ల మొత్తం పోయింది అని అనడంతో తను చాలా బాధపడతాడు. అయినా సరే ఫిజ్ క్షమించడంతో అందరిలో హీరోలా నిలుస్తాడు.